ఈరోజు మనము కొత్త పుస్తకాన్ని చదవడానికి మొదలు పెడుతున్నాము. ఈ పుస్తకము ఆత్మ సాక్షాత్కార విజ్ఞానం అనేసి పుస్తకము. సో పుస్తకము ఇది డిస్ప్లే అవుతుందా? ఫస్ట్ మొదటి అధ్యయనం. హరే లేదు కృష్ణ. ప్రభు. పుస్తకం ఆత్మ జ్ఞానాన్ని నేర్పడం అంతే. అవునవును, ఇదే మరి ఇదే వచ్చింది ప్రభు. సో మొదలు పెడతాము. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ పుస్తకం వచ్చేసి ఆత్మ సాక్షాత్కార విజ్ఞానం అనేసి. ఇది ఇందులో డైరెక్ట్గా ఇప్పుడు ఈ పుస్తకాన్ని మనం ఫస్ట్ మొదటి అధ్యయనంలో ఉన్నామన్నమాట. సో ముందు మాట మళ్ళీ విషయ సూచిక అది ఇక్కడ లేదు, ఈరోజు స్కాన్ అవ్వట్లేదు. డైరెక్ట్గా ఇక్కడిని ఇంకా స్కాన్ చేసి ఉన్నింది. సో నెక్స్ట్ క్లాస్లో మనము విషయ సూచిక ముందు మాట చదువుదాము. అంటే విషయ సూచిక అంటే అందులో ఏమేమి ముందు మాట ఏముంది, ఎవరు ఏమన్నారో ఈ పుస్తకాన్ని గురించి, అదంతా మనం చూడొచ్చు. మళ్ళీ ఇందులో ఎన్ని అధ్యయనాలు ఉన్నాయి, ఏవేవి టాపిక్స్ కవర్ అవుతాయి అనంతా మనము సో నెక్స్ట్ క్లాస్లో అది డిస్ప్లే చేస్తాను, అప్పుడు చదువుతాము. సో ఇది వచ్చేసి ఫస్ట్ చాప్టర్ అన్నమాట. ఇందులో ఫస్ట్ చాప్టర్లో ఎక్కువ డిస్కషన్స్ ఉన్నాయి. ఈ ఆత్మ సాక్షాత్కార విజ్ఞానం అనేసి పుస్తకము ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశానికి వెళ్ళినప్పుడు గొప్ప గొప్ప సైంటిస్టు, మేధావులు, తత్వవేత్తలు వాళ్ళ దగ్గరంతా సంభాషణ విధానంగా ఉంటుందన్నమాట ఎక్కువ. మరి ఇందులో ఎక్కువ నాలెడ్జ్ మనం తెలుసుకోవచ్చు. సో మనం మొదలు పెడదాము. సో ఆత్మ జ్ఞానాన్ని నేర్వడం. ఆత్మాన్వేషణ. నీవెవరివి? నీవు నీ దేహానివా, లేక నీ మనస్సువా, లేక నీవు అంతకన్నా ఉన్నతమైన విషయానివా? నీవెవరో నీకు తెలుసా, లేకపోతే కేవలము నీకు తెలుసని అనుకుంటున్నావా? అయినా ఇది నిజంగా అంత అవసరమా? అజ్ఞానుల నాయకత్వంలో ఉన్నట్టి మన లౌకిక సమాజం మన నిజమైన ఉన్నతమైన ఆత్మను గురించి ప్రచారం చేయడం దాదాపుగా ఒక దోషమన్నట్లుగా చేసేసింది. దానికి బదులుగా మనం మన విలువైన కాలాన్ని, దేహాన్ని పోషించడంలో, అలంకరించడంలో, సుఖపెట్టడంలో ఖర్చు చేస్తున్నాం. దీనికి ఏదైనా ప్రత్యామ్నాయం ఉందా? మానవ సంఘాన్ని ఆధ్యాత్మిక మృత్యువు నుండి కాపాడడానికే ఈ అత్యంత ముఖ్యమైన కృష్ణ చైతన్యోద్యమం ఉద్దేశించబడింది. ప్రస్తుతము మానవ సంఘము అందులైనట్టి నాయకుల చేసే త్రప్పుదోవ పట్టించబడుతోంది. వారికి మానవ జీవితము యొక్క లక్ష్యం, ఉద్దేశము తెలియదు. ఆత్మసాక్షాత్కారము మరియు భగవంతునితో మన సంబంధాన్ని తిరిగి నెలకొల్పడమే ఆ లక్ష్యం. అదే అసలైన విషయం.
కృష్ణ చైతన్యోద్యమం మానవ సంఘాన్ని ఈ ముఖ్యమైన విషయంలో జ్ఞానవంతము చేయడానికి ప్రయత్నిస్తుంది. వైదిక నాగరికత ప్రకారం కృష్ణునితో, భగవంతునితో మనిషికి గల సంబంధాన్ని అనుభూతి చేసుకోవడమే జీవన పరిపూర్ణతము. సమస్త వేద జ్ఞానానికి ఆధారమైనట్టిదిగా ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రంలో ప్రామాణికులైనట్టి, అందరితోనూ అంగీకరించబడినట్టి భగవద్గీత నుండి కేవలము మానవులే గాక సమస్త జీవులు భగవద్వంశములని మనం. నెక్స్ట్ ఆత్మజ్ఞానాన్ని నేర్పడం. ఇది ఆల్రెడీ మనం చదివాము. ఇప్పుడు జీవుడు భగవద్వంశములని మనం అర్థం చేసుకుంటాము. కాళ్ళు, చేతులు, వ్రేళ్ళు, చెవులు పూర్తి దేహాన్ని సేవించడానికే ఉద్దేశించబడినట్లే ఆ అంశాలన్నీ పరమపూర్ణుని సేవించడానికే ఉద్దేశపడ్డాయి. భగవద్వంశములైన కారణంగా జీవులమైన మనమందరము భగవంతునికి సేవాబద్ధులమై ఉన్నాము. మన అసలైన స్థితి ఏమిటంటే, మనము ఎల్లప్పుడూ ఎవరో ఒకరికి, అంటే మన కుటుంబానికో, దేశానికో లేదా సంఘానికో సేవ చేస్తూనే ఉంటాం. సేవించడానికి ఎవ్వరూ లేకపోతే మనం ఒక పిల్లినో కుక్కనో పెట్టుకొని దానిని సేవిస్తూ ఉంటాం. అంటే సహజంగా మనం సేవ చేయడానికి ఉద్దేశించబడ్డామని ఈ విషయాలన్నీ నిరూపిస్తున్నాయి. అయినా మన శక్త్యానుసారము సేవించినప్పటికీ మనం సంతృప్తి చెందడం లేదు. అలాగే మనము ఎవరికైతే సేవ చేస్తున్నామో ఆ వ్యక్తి కూడా సంతృష్టి చెందడం లేదు. భౌతిక స్థితిలో ప్రతి ఒక్కడూ భంగపాటుకు గురై ఉంటాడు. ఏ సేవ అయితే చేయబడుతుందో అది సక్రమంగా లక్షింపబడకపోవడమే దానికి కారణం. ఉదాహరణకు, మనం ఒక చెట్టును సేవించాలనుకుంటే దానికి మొదలకు నీళ్లు పోయాలి. కానీ దాని ఆకులకు, కొమ్మలకు, రెమ్మలకు మనం నీళ్లు పోస్తే కొద్దిపాటి లాభమే కలుగుతుంది. భగవంతుడే సేవించబడితే అతనిలోని అంశాలన్నీ సహజంగా సంతృష్టి చెందుతాయి. అంటే దేవదేవుడిని సేవించడం ద్వారా అన్ని సంక్షేమ కార్యాలు, అలాగే సంఘ, కుటుంబ, దేశ సేవ అన్నీ కూడా చక్కగా వనకూడతాయి. అంటే మనం ఎవరికన్నా ఒకరికి సేవ చేయాలి. కానీ మనం అనుకుంటాము, నేనెందుకు సేవ చేయాలి ఇతరులకి అనేసి. కానీ ప్రకృతి అనుసారము మనం ఎవరికో ఒకరికి సేవ చేయాలి. ప్రభుపాదులు వారు ఇక్కడ చెప్తున్నారు, ఇందులో ఒక పిల్లినో కుక్కనో మనం ఎవరికి సేవ చేయకపోతే దానికన్నా సేవ చేయాలి. కానీ ఆ సేవ మనకి నిజమైన ఆనందాన్ని ఇవ్వట్లేదు. తర్వాత భగవంతునికి మనం సేవ చేస్తే అందరూ ఆనందానికి గురి అవుతారు. ఎలాగంటే, ఒక చెట్టుకి మనము నీళ్లు పోస్తే ఆ చెట్టు కొమ్మలకు, రెమ్మలకు మనం నీళ్లు పోసే అవకాశం లేదు. అది ఆటోమేటిక్గా అప్పుడు ఆ చెట్టు పోషించబడుతుందన్నమాట. అంటే మొదటికి మనం నీళ్లు వేస్తే చెట్టు మొదటికి. అలాగే భగవంతుడికి మనము సేవ చేస్తే అన్నీ చక్కగా వనగూడుతాయి అని ప్రభుపాదులు వారు చెప్తున్నారు. భగవంతుని సంబంధంలో తన సహజ స్థితి అర్థం చేసుకొని తదనుగుణంగా పనిచేయడమే ప్రతి మానవుని కర్తవ్యం. ఇది సాధ్యపడితే మన జన్మాలు సఫలమవుతాయి. అయినా కొన్నిసార్లు మనం భగవంతుడు లేడు, లేదా భగవంతుడు నేనే భగవంతుడిని, లేదా నేను భగవంతుడిని పట్టించుకోను అని సవాలు విసురుతుంటాము. నిజానికి ఇటువంటి పంతమాడే స్వభావం మనలను కాపాడలేదు. భగవంతుడు ఉన్నాడు, మనం అతనికి ప్రతిక్షణం చూడవచ్చు,
మన జీవిత సమయంలో భగవంతుడిని చూడడానికే మనము నిరాకరిస్తే అతడు మన ముందు క్రూరమైన మృత్యువుగా నిలవబడతాడు. మనం అతనిని ఒక రూపంలో చూడాలని కోరుకోకపోతే ఇంకొక రూపంలో చూస్తాము. సమస్త బ్రహ్మాండానికి అధిమూలమైన కారణంగా భగవంతునికి నానా రకాల రూపాలున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అతని నుండి తప్పించుకోవడం మనకు అసాధ్యం. ఈ కృష్ణ చైతన్యోద్యమము ఏదో గ్రుడ్డి మతోన్మాదము కాదు. అలాగే ఎవడో ఇటీవల నడిమంత్రము సిరిగాడు ప్రారంభించిన ఉద్యమం కాదు. పైగా ఇది పరమభోక్త అయిన భగవంతుని సంబంధంలో మన నిత్యావసరానికి సంబంధించిన ప్రామాణికమైన శాస్త్రీయమైన పద్ధతి. కృష్ణ చైతన్యము ఈ దేవదేవునితో మనకు గల నిత్య సంబంధముతో అతనికి మనం సేవలు చేసే విధానముతో ముడిపడి ఉంటుంది. ఈ విధంగా ఇది ప్రస్తుత మానవ జన్మలో పొందగలిగే మహోన్నత పూర్ణత్వాన్ని మనం సాధించేటట్లు చేస్తుంది. ఆత్మ యొక్క పునరావృత్తి చక్రంలో అనేక కోట్ల సంవత్సరాల పరిణామము తరువాతనే ఈ మానవ జన్మ లభిస్తుందని మనం సర్వదా గుర్తుంచుకోవాలి. ఈ ప్రత్యేక రూపంలో అల్ప పశువుల రూపాల కంటే అత్యంత సులభంగా ఆర్థిక సమస్యలు పరిష్కరించబడతాయి. పందులు, కుక్కలు, ఒంటెలు, గాడిదలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి. వాటికి ఆర్థిక అవసరాలు మనవాటిలాగానే ఎంతో ముఖ్యమైనవి. కానీ ఈ జంతువులు వంటి వాటిని ఆర్థిక సమస్యలన్నీ చాలా సాధారణమైన పరిస్థితులలో పరిష్కరించబడతాయి. కాక ప్రకృతి నియమాల ద్వారా సుఖమయ జీవితాన్ని గడపడానికి మానవునికి అన్ని సౌకర్యాలు ఇవ్వబడ్డాయి. మానవుడు పంది కంటే లేదా ఇతర జంతువుల కంటే చక్కగా జీవించడానికి ఎందుకు అవకాశం ఇవ్వబడ్డాడు? సుఖమైన జీవితాన్ని గడపడానికి ఉన్నత పదవిలో ఉన్నట్టి ప్రభుత్వ అధికారిగా సామాన్య గుమస్తా కంటే మంచి సౌకర్యాలు ఎందుకు ఇవ్వబడ్డాయి? దీనికి సమాధానం చాలా సరళమైనది. ఉన్నతాధికారి సాధారణ గుమాస్తా కంటే ఎంతో ఎక్కువ బాధ్యతగా తన విధులను నిర్వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా మానవులు ఎప్పుడూ తమ ఆకలి కడుపులను నింపుకోవడంలోనే తలములకలై ఉంటే పశువుల కంటే ఎంతో ఉన్నతమైన బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ప్రకృతి నియమాల ద్వారా నవీన పశునాగరికత కేవలం కడుపు నింపుకోవడానికే సంబంధించిన సమస్యలనే వృద్ధి చేసింది. ఆధ్యాత్మిక జీవితం గురించి చెప్పడానికి మేమెప్పుడైనా ఆ మెరుగు పెట్టుబడిన పశువుల దగ్గరికి వెళ్ళినప్పుడు కేవలం తమ పొట్ట సంతృప్తి కొరకే తాము పనిచేస్తామని, భగవంతుని గురించి విచారణ చేయవలసిన అవసరం తమకు లేదని వారంటారు. కష్టించి పని చేయడానికే వారెంతో ఆతృత ఉన్నప్పటికీ నిరుద్యోగ సమస్య, ప్రకృతి నియమాల ద్వారా కలిగే ఇతర అవరోధాలు ఎప్పుడూ ఉంటాయి. ఇంత జరుగుతున్నప్పటికీ వారింకా భగవంతుని గుర్తించాల్సిన అవసరాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తారు.